అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 28వ తేదీన శ్రావణ శుక్రవారం రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 3వ శ్రావణ శుక్రవారం పౌర్ణమి తిథి, అలాగే అదే రోజున రాఖీ పండుగ కలిసి వచ్చాయి. ఈ రోజున ఏర్పడుతున్న చంద్రగ్రహణం మరియు శ్రావణ పౌర్ణమి విశేషాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే ఓం అని కామెంట్ చేయండి. ఆగస్టు 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఉదయం 8:04 ప్రారంభమై ఉదయం 11:20 వరకు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. మరి ఈ గ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందంటే యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు పశ్చిమ ఆసియా ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ దేశంలో ఉండేవారు తప్పనిసరిగా గ్రహణ నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. ఆగస్టు 28వ తేదీన శ్రావణ శుక్రవారంతో పాటు రాఖీ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమి రావడం చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ సమయంలో రాఖీని కట్టాలి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ ముందుగానే తెలుసుకోండి. అయితే ఈ రాఖీ పండుగ నాడు ఎలాంటి అశుభ సమయం లేదు. రాహుకాలం సమయం తప్ప ఏ సమయంలోనైనా రాఖీ కట్టవచ్చు. ఈ పౌర్ణమి సమయంలో మీ సోదరులకు రాఖీ కడితే చాలా మంచిది. ఆగస్టు 28 ఉదయం 9:48 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ రోజున అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కడితే చాలా మంచిది. అయితే చేతికి రాఖీ కట్టగానే సరిపోదు. రాఖీ కట్టడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు రాఖీ కట్టేవారు, అలాగే రాఖీ కట్టించుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలం లేదా తులసి ఆకులు వేసి తల స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం వెంటనే తొలగిపోతుంది. తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. రాఖీ కట్టడానికి ఒక ప్లేటు సిద్ధం చేసుకోండి. ఒక ప్లేట్లో దీపం, కుంకుమ, అక్షింతలు, ఏదైనా ఒక స్వీట్ పదార్థం మరియు మీరు కట్టే రాఖీని ప్లేట్లో పెట్టండి. రాఖీ కట్టే ముందు మీ సోదరులకు కుంకుమ పెట్టి కుడి చేతికి రాఖీ కట్టండి. ఆ తర్వాత స్వీట్ తినిపించి దీపంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మనలో చాలామంది దేవుని ఫోటోలు ఉన్న రాఖీలను కడతారు, కానీ దేవుని రూపాలు చేతికి కట్టకూడదు. అలాగే ప్లాస్టిక్ రాఖీలను చేతికి కట్టకూడదు. పట్టుదారంతో చేసిన రాఖీని కడితే చాలా మంచిది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. పౌర్ణమి తిథి, అందులోనూ 3వ శ్రావణ శుక్రవారం నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉప్పు దీపం వెలిగించండి. ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం. శ్రావణ శుక్రవారం వెలిగించే ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉప్పు దీపం వెలిగించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ ఉప్పు దీపం ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని లక్ష్మీ ఫోటో ముందు వెలిగించండి. దీపం ప్రమిదకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే డబ్బు కొరత లేకుండా లక్ష్మీదేవి మీ ఇంటి కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ 3వ శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసుకుని 5 ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే మహాలక్ష్మి కటాక్షం వెంటనే కలుగుతుంది. ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, ఒక ఎర్రటి రవిక వస్త్రం, 2 గాజులు, 1 రూపాయి బిళ్ళను పెట్టి ముత్తైదువులకు తాంబూలంగా ఇవ్వాలి. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదాల ముగ్గు వేయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తున్నట్లుగా బియ్యం పిండితో పాదాల ముగ్గు వేస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు తామర వత్తులతో దీపం వెలిగిస్తే చాలా తామర వత్తులు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు వత్తులతో దీపం వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం వెంటనే లభిస్తుంది.
ఇక అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఈ శ్రావణ శుక్రవారం తప్పకుండా ఉసిరి దీపం వెలిగించండి. మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉసిరి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో కొన్ని ఆవు పాలు పోసి తులసి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ఇక మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రం చదవండి. మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఈ శ్రావణ శుక్రవారం పౌర్ణమి వేళ లక్ష్మీదేవి సంచరిస్తుంది కాబట్టి లక్ష్మీ స్వరూపమైన కల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే 5 పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ బీరువాలు పెట్టుకోవడం వలన అనవసర ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ శ్రావణ శుక్రవారం గోవు తోకను నిమిరి మీ మనసులో ఏదైనా కోరుకోండి, వెంటనే మీ కోరిక నెరవేరుతుంది. అలాగే ఆవుకి పూజ చేసి బెల్లం లేదా అరటిపండు తినిపించండి. ఈ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి సంచరించే రోజు కాబట్టి పగటిపూట అసలు నిద్రపోకూడదు. ఇక ఈ రోజున మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తలస్నానం చేయకపోతే దిష్టి దోషాలు వెంటాడుతాయి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులు, రవిక వస్త్రం సమర్పిస్తే మీ కుటుంబంపై అమ్మవారి చల్లని చూపు పడుతుంది. మీ ఇంట్లో తరచూ ఆకస్మిక ధన నష్టాలు ఏర్పడుతుంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు చెట్టును పూజించి దీపం వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా తులసి కోటలో పిండి దీపాలు వెలిగించండి. బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి తులసి కోట దగ్గర 5 పిండి దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. అలాగే రావి చెట్టు కింద దీపం వెలిగించిన చాలా మంచిది. ఈ శ్రావణ పౌర్ణమి నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ పౌర్ణమి నాడు ₹1 నాణ్యాన్ని లక్ష్మీదేవి ముందు పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 108 సార్లు జపించి ఆ నాణ్యాన్ని మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక మీ ఇంటికున్న దిష్టి దోషాలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఒక స్ఫటిక ముక్కను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంటిపై దిష్టి పడకుండా ఉంటుంది. ఈ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.